హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఆర్ ఫుడ్స్. ఈరోజు మ్యాంగో శ్రీఖండ్ తయారు చేసుకోబోతున్నాం. మరి ఇప్పుడు మామిడి పళ్ళు సీజన్ కాబట్టి మనకు మామిడి పళ్ళు చాలా బాగా దొరుకుతాయి కాబట్టి దీంతో ఈజీగా శ్రీఖండ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీన్ని ఈ విధంగా తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2 hours తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మరి ఇప్పుడు ఈ మ్యాంగో శ్రీఖండ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఓ 1/2 లీటర్ పెరుగుని తీసుకొని ఒక క్లాత్ తీసుకొని ఈ విధంగా అందులోని పెరుగు మొత్తం వేసేసుకొని 1 hour పాటు ఈ విధంగా కట్టి ఉంచుకుంటే దానిలోని ఎక్సెస్ వాటర్ అంతా పోయి మనకి ఈ విధంగా పెరుగు తయారవుతుందండి. ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవాలి. 1 hour ముందు మనం ఈ విధంగా గట్టిగా తయారవుతుంది పెరుగు. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. పెరుగు పుల్లగా అవ్వకూడదండి, స్వీట్గా ఉంటేనే మనకు శ్రీఖండ్కి చాలా బాగా వస్తుంది. పుల్లటి పెరుగు పనికిరాదు కాబట్టి మనం ఫ్రెష్ పెరుగుని తీసుకోవాలి. ఇప్పుడు లమ్స్ లేకుండా మొత్తం బాగా కలుపుకొని శ్రీఖండ్ చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఇప్పుడు అందులో పౌడర్ షుగర్ ఒక 1/2 కప్పు షుగర్ తీసుకొని పౌడర్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకు మ్యాంగోస్లో కూడా స్వీట్ ఉంటుంది కాబట్టి టేస్ట్ని పట్టించి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు అందులోనే కొద్దిగా ఎలచి పౌడర్, షుగర్ ఇలాచి పౌడర్ వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి. శ్రీఖండ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా మెత్తగా మొత్తం కలుపుకోవాలి, షుగర్ మొత్తం కరిగేంత వరకు. ఇప్పుడు అందులో మ్యాంగోస్ని పల్ప్ వేసుకోవాలి. మనం మ్యాంగోస్ని కట్ చేసుకొని ఈ విధంగా మిక్సీలో వేసుకుంటే పల్ప్ తయారవుతుంది. ఆ పల్ప్ని తీసుకొని ఇందులోనే యాడ్ చేసుకోవాలి. షుగర్ మీరు మ్యాంగోస్ క్వాంటిటీ పట్టించి వేసుకోండి. నేను ఒక పెద్ద మామిడి పండుని కట్ చేసి వేస్తున్నాను. ఒక పండును మాత్రమే చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీలో వేయకండి, మిక్సీలో వేస్తే టేస్ట్ అంత బాగుండదు. ఇదే విధంగా కలుపుకోవాలి మనం నిదానంగా. ఈ విధంగా చిన్న బీటర్ తోటి కూడా ఈ విధంగా కలుపుకోవాలి. మిక్సీలో వేసుకుంటే మరి ఫైన్ పేస్ట్గా తయారయ్యి తినడానికి బాగుండదు. ఈ శ్రీఖండ్ చాలా ఈజీగా తయారైపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సీజన్లో ప్రతి ఒక్కరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
బాగా కలుపుకోవాలండి. అంతే, మనకు ఎంతో టేస్టీ మ్యాంగో శ్రీఖండ్ తయారైపోయింది. ఇప్పుడు మనం గార్నిష్ చేసుకుందాం. నేను ఇక్కడ కాజు బాదం తీసుకున్నానండి. ఇంకా మీకు ఇష్టమైనటువంటి డ్రై ఫ్రూట్స్ ఏవైనా కానీ మీరు వేసుకోవచ్చు, ఎన్ని కావాలన్నా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత 2 hours వరకు మనం ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో అవసరం లేదండి, నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటే సరిపోతుంది. 2 hours తర్వాత సర్వ్ చేసుకొని తిని చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please do like, share and subscribe to our channel RR Foods. See you in the next video. Until then, eat healthy, live long.